అరే ఏమైందిరా? చెప్పురా, అసలు ఏమైందో చెప్పురా. ఇక్కడ రైట్ అనిపించేది, ఇక్కడ తప్పు అనిపిస్తుంది మామ. తప్పు చేశాను మామ, చాలా పెద్ద తప్పు చేశాను. ఒక్కరోజు ఆనందం కోసం ఇలా దొంగలా మారుతా అనుకోలే. అసలు ఏం తప్పు చేసినవరా నువ్వు? హలో మామ. చెప్పు. వైన్స్ ఓపెన్ చేశారు మామ. లాక్డౌన్లో వైన్స్ ఓపెన్ చేశారా? అవును మామ, ఈరోజు నుంచి స్టార్ట్ అంట. అవునా? కానీ ప్రతిసారి మేము డబ్బులు పెట్టాం, కానీ ఈసారి నువ్వే పెట్టాలి మామ. సరే ట్రై చేస్తాం మామ. ఎలాగైనా నువ్వు ట్రై చేయాలి మామ. ఓకే. కష్టం అవుతుంది. ఓకే షూర్. ఇకపై వారం పాటు పెంచనున్న లాక్డౌన్. చెప్పు. ఇవాళ ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయాయండి. ఇన్ని రోజులు మనం ఒక పూట తినకపోయినా మన పాపకి పెట్టేవాళ్ళం, కానీ ఇవాళ మన పాపకి పెట్టడానికి కూడా ఏమీ లేవండి. ప్రతి పేదవాడి ఇంటికి 1500 రూపాయలు. కేసీఆర్ కీలక నిర్ణయం. వెళ్ళి బ్యాంక్ బుక్ ఇలా తీసుకురా. అమ్మా, రే నువ్వు రే. మీ ఇద్దరి దగ్గర పైసలు ఇద్దరి కలిపి 2000 ఉంటుంది మామ. తప్పుని సరిదిద్దుకునే సమయం వచ్చింది. తన పరిస్థితి తెలిసి కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు. పోదాం. అసలు ఏం చేద్దామనుకుంటున్నా? సార్ చెప్పు. నమస్తే సార్. చెప్పు. నా డబ్బులు కొట్టేశారు సార్. ఇక్కడ ఎట్లా? ఏడా? సార్ బ్యాంకు నుండి వస్తుంటే కొట్టి లాక్కెళ్ళాడు సార్. ఈయనా లేదా దొంగతనం చేసి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నావా? లేదు సార్, చూడండి సార్, ఇప్పుడే డ్రా చేసుకుని వస్తున్నా సార్. బ్యాంకు బుక్ నాదే సార్. సరే సార్ బయటికి వెళ్ళిండు, వచ్చినాక మాట్లాడదాం. అక్కడ కూర్చో. ఎక్కడ దొరికిరా మీరు అంతా? కొత్త కేసులు వచ్చినాయా సార్? ఈడవాడు సార్ దొంగతనం కేసు ఒకటి ఉంది సార్. ముక్క లోపడి అన్నకి ఈడ కూర్చోబెట్టిలేంద్రా? లేవు సార్, నా డబ్బులే దొంగతనం చేశారు సార్. ఎంత పోయారా బాబు? 1,600 సార్. ప్రపంచం మొత్తం పరిశాన్లు ఉంటే నువ్వు 1,500కి కంప్లైంట్ అయిందిరా? 1,500 మీకు ఆఫ్టర్ లేదు సార్, కానీ మాకు 10 రోజుల బతుకు సార్. కంప్లైంట్ వల్ల ఎంత వస్తుందో ఆలోచించకుండా, కంప్లైంట్ వల్ల పేదవాడికి ఎంత న్యాయం జరుగుతుందో ఆలోచించండి సార్.
ఏం మాట్లాడుతున్నావురా? పోలీసు వాటిలో కాకుండా పేదవాటిలో ఆలోచించండి సార్. సార్ ఇలాంటిలోకి ఏదో ఒకటి చేయాలి సార్. దొంగెవరో తెలిసి కూడా నేనేం చేయలేకపోతున్నా. ఒక పేదవాడి బాధ సంతోషంగా మారాలన్నా ఎక్కువ సమయం పట్టదు. తిరిగి అదే సంతోషం బాధగా మారాలన్నా ఎక్కువ సమయం పట్టదు. అన్నా అన్నా మన ఎమ్మెల్యే ఇంటింటికి 3,000 ఇచ్చాడన్నా. ఇవ్వన్నా నీ 3,000. అరే బాబు, దొంగ దొరికిండ్రా, ఇదిగో నీ డబ్బులు. పేదవాడే కావచ్చు, కానీ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత మూర్ఖుడు కాదు. పేదవాడికి సాయం చేయాలనే ఆయన ఆలోచన, తప్పుని సరిదిద్దుకోవాలనే ఈయన ఆలోచనే మా ఈ మార్పు.